ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకుంటే చాలామంది దగ్గర వినిపిస్తున్న మాట ఓటీటీ ఇంపాక్ట్. సోషల్ మీడియా ఇంపాక్ట్ కాదని అనట్లేదు. ఆ సోషల్ మీడియాలో కూడా మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్నటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, వాటి ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంది. అసలు మొదల నుంచి చివరి వరకు ఈ చంపుకోవడం అనేదే మీరు ఇందాక చెప్పినట్టు హీరోనే ఇవి చేస్తాడు. అంటే హీరోలు ఇవి చెయ్యొచ్చు అని చూపిస్తున్నారు. మరి అసలు ఇప్పుడు వీటి నుంచి ఒక కామన్ పేరెంట్గా అడుగుతున్నాను మేడం, ఇప్పుడు అవి వస్తున్నాయి ఓటీటీలో, మేము ఎంతవరకు లాంచ్ చేయగలుగుతాం? ఇప్పుడు యాజ్ ఏ మదర్గా నేను వాటిని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతా? ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటే వాటికి ఏదో లాక్ సిస్టమ్ పెడతాం, వాళ్ళు చూడడం అన్నీ చేయలేం కదా. ఇప్పుడు అన్నీ చేయలేము, మేము చూపించుకుంటూ ఉంటాం. మీరు అన్నట్టు స్కూల్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు, ఫ్రెండ్స్ మాట్లాడతారు, మేము ఇది చూసే ఉంటారు, వాడేదో ఫోన్ పట్టుకొస్తాడు, ఆ పిల్లాడు చూపిస్తాడు. ఎట్లయినా మేము ఇది కంట్రోల్ చేయలేం కదా. మరి వీటి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎట్లా? అంటే డెఫినెట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఎక్కడైనా కానీ హింస కంట్రోల్ అవ్వాలి, ఓకేనా. రెండోది ఏంటంటే రెగ్యులర్ మూవీస్లు లేవా, భారీ ఎత్తున. ఈ మధ్య మనం ఒక విమర్శ చూస్తున్నాం, ఒక చందనం దొంగకి అవార్డులు ఇస్తారా అని చూస్తున్నాం. నిజం కదా, నిజం కదా. సో ఒక అంటే ఫెరోషియస్గా భయం అనేది లేకుండా ఒక నేరం చేసినోడు కూడా హీరో అయిపోతాడా? అవడు కదా. పోలీసులను విమర్శించిన వాడు కూడా అవుతాడు కదా. సో రెండోది మనము సినిమాల్లో చూస్తున్నాం, ప్రతి నేరానికి వాడు పోలీసు పిలుస్తాడు, బ్రైబ్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. మనము కర్తవ్యం లాంటి గొప్ప సినిమాలు చూసినా కూడా పోలీసులు ఈజీగా జోకర్స్ లాగా వస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం. అంటే అన్ని రకాల కంట్రోల్ అయితే ఉండాలండి. ఇప్పుడు సపోజ్ అవన్నీ జరగట్లేదు ఆ సొసైటీలో, జరిగినవి తీస్తున్నారు. ఆ కాలంలో కూడా అదేదో దొంగలు ఇదేదో దొంగలు అని కూడా సినిమాలు తీసి మీరు చెప్పిన మాదిరే వినిపిస్తుంది మేడం. ఇప్పుడు మేము దీంట్లో భాగంగానే చాలా మంది అడగచ్చు, మేము సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఎందుకు చూపిస్తున్నారు అని మేము అడిగితే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు అవే చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నామండి, మీకు తెలీదా, మీడియాలో ఉన్నారు కదా, ఒక మంచి విషయాన్ని ప్రజెంట్ చేస్తే చూసే శాతం ఎంత ఉంది, ఇలాంటి విషయాలను ప్రజెంట్ చేస్తే చూసే శాతం ఎంత ఉంది, మేము సమాజ సేవ కాదు వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అనేది ఇటు సైడ్ ఉన్న మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మూవీ వాళ్ళ వాదన. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా వినిపిస్తుంది మేడం. మేము ఒక అనాలిసిస్లో క్లియర్గా తెలిసినాం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అని వాళ్ళు అంటారు. లేదు వాళ్ళు అదే చూపిస్తున్నారు, మాకు చూడడానికి వేరే దారి లేక అదే చూస్తున్నాం అని వీళ్ళు అంటారు. అసలు ఈ మార్పు ఎక్కడ రావాలి? యాక్చువల్గా రెండో వాదన కరెక్టే అండి. వాళ్ళు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాం అన్న మాట నిజమే. కానీ ఒక మాట నిజం, మంచి చూపిస్తే చూస్తున్నారా? డెఫినెట్గా చూడట్లేదు. అదే వాళ్ళు అడుగుతున్నారు, చూడట్లేదు. ఎందుకంటే మానవ నైజం అంతా ఎలా ఉంటుందంటే చెడు వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి మన షోలు మనం చూస్తున్నాం. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి గురించైనా సొంతమైన విషయాలు, నిగూఢమైన విషయాలు ఉంటే వాటిని చాటుగా వినడం, చూడడం అన్నది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీదనే బిగ్ బాస్ అన్నది హిట్ అయిందండి. అంటే ఒక 10 మందిని 20 మందిని లోపలేస్తే అసలు బయట ఎవరితో టచ్ లేకపోతే అక్కడక్కడే ఉన్న ఫుడ్ కోసం, అక్కడక్కడే ఇరుకున్న ఉన్నటువంటి ప్రపంచం కోసం వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్లాడుకుంటారు, పక్కకెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, పక్కకెళ్ళి ఏమేం చేస్తారు అన్న దాన్ని చూపించడం కోసం ఆ షో పెట్టారు. ఆ ఇంట్రెస్ట్ ఎవరిదండి? ఆడియన్స్దే. డెఫినెట్గా ఆడియన్స్కి అలాంటి ఒక వ్యసనం ఉంటుంది, పక్కింటి వ్యవహారాలు వినాలని, ఎవరిదైనా తప్పులు ఉంటే వాళ్ళకి తప్పులు వేలెత్తి చేయాలనేది మానవ సహజం. దీన్ని ఒప్పుకొని నేను ప్రోత్సహించుకుంటూ పోతామా, నేరాలు చూపించుకుంటూ పోతామా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మందు తాగేస్తే తాగినోడే చచ్చిపోతాడు, వాడు తాగుతున్నాడు, వాడు లివర్ వాడు చూసుకోవాలని నువ్వు మందు అమ్మేస్తే కరెక్ట్ అవుతుందా? కాదు కదా. నిజమే. అలాగని నువ్వు తాగాలా తాగకూడదు అనేది నీ పద్ధతి కదా, నువ్వు కదా కంట్రోల్, నీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఈ రెండు విషయాలు కూడా కరెక్టే. ఈ రెండిట్లో నేను గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాను. ఈ కంట్రోల్ని సెన్సార్ బోర్డు ద్వారా కానివ్వండి, లేకపోతే మీడియా వ్యవస్థని కంట్రోల్ చేసే పద్ధతిలో కానివ్వండి తీసుకురావాలి. ఇప్పుడు మీరేమంటున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటున్నారు. న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయండి? ఒక ఎవరో ఒక అతను, ఎవరో కాదు, ప్రజాప్రతినిధి ఒక ఆమెతోటి ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు వేరే పెళ్ళికి వెళ్ళి భోజనం చేస్తే కూడా వీళ్ళు దాన్ని ఒక రీల్ చేసి పెడుతున్నారు.
ఊళ్ళోకి వెళ్తే, పెళ్ళికి వెళ్తే, షాపింగ్ మాల్కి వెళ్తే, ఆఖరికి కెమెరాలు పట్టుకుని వాళ్ళు ఎక్కడన్నా గదిలో దొరికితే గదిలో వరకు వెళ్తున్నారు. అది మీ పనా, మీ డ్యూటీ నాది కాదు కదా. ఎప్పుడు సమాజం అతిలోతుల్ని జర్నలిజం టచ్ చేస్తుంది, తప్పేం లేదు, వెళ్ళాలి. ఎంత దూరం ఉన్నా ఒక క్రైమ్ జరుగుతున్నాడు, ఆ 2 క్రైమ్లు వాళ్ళిద్దరికి సంబంధించింది, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ సంబంధించింది. కానీ ఆ పర్సనల్ సంబంధం సమాజానికి ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ అన్నది దాని మీద పనిచేస్తుంది. దాన్ని పనిచేయనియండి, దానికి వెళ్ళి వార్తలు ఇవ్వండి, దానికి వెళ్ళి విషయాలు ఇవ్వండి. ఆ భార్యను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం, ఆవిడతోటి ఇంకోసారి ఇంటర్వ్యూ చేయడం, వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడం, ఆడే కూర్చోబెట్టి కొట్టించేసుకోవడం, అని ఎవరు చేస్తున్నారు? ఈ డ్రామాలను ఎవరు చేస్తున్నారు? అయితే ఈ వ్యవస్థ మీద కంట్రోల్ ఉండవలసింది ప్రభుత్వాలకి. ప్రభుత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ వ్యవస్థని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ వ్యవస్థ నుంచే పిల్లలకి మంచి చెడు లేక తారతమ్యాన్ని చెప్తూ మంచిని ప్రోత్సహించే ప్రతి పనులను చేయించాలి. చదువు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా ఒక గుడ్ సివిలియన్గా స్కూల్లోంచి బయటకు వచ్చేలాగా ట్రై చేయాలని. పేరెంట్స్ చేతిలో నిజం చెప్పాలంటే ఏమీ లేదండి. ఈ రోజుల్లో పేరెంట్స్ చేతిలోంచి అన్నీ జారిపోయినాయి. అలాగని పేరెంట్స్ కేర్లెస్గా ఉండమని నేను చెప్పట్లేదు. పేరెంట్స్ బాధ్యత, పేరెంట్స్ తప్పనిసరిగా. నేను కూడా అనేక కుటుంబాలు చూశాను. పేరెంట్స్ని రోల్ మోడల్గా చేసుకుని పేరెంట్స్ కనుక బాగున్నారంటే వాళ్ళకి ఎవరు చెప్పకనే ఒక మంచి గుడ్ బిహేవియర్లోకి వచ్చిన పిల్లలు ఉన్నారు. సో ప్రొవగేటింగ్గా ఉండేటువంటి ఏ విషయాలనైనా, ఇప్పుడు నేను ఒక బయటికి వెళ్తూ ఉంటే వస్తుంటే ఒక పెద్ద ఫ్లెక్సీ చూశాను. అదేంటి అంటే ఫర్నిచర్ షాపు అడ్వర్టైజ్మెంట్. అందులో ఒక అమ్మాయి చాలా చిన్న డ్రెస్ వేసుకుని కూర్చుంది. ఆ అమ్మాయికి కంప్లీట్గా ఎక్స్పోజర్ కోసం ఆ ఫోటో పెట్టారు. ఎందుకు ఆ ఫోటో పెట్టారంటే అట్రాక్టివ్గా దాన్ని చూడాలని, ఆ ఫ్లెక్సీని చూడడం కోసము ఆ అమ్మాయి బట్టలు సగం వేసి పెట్టారు. ఫర్నిచర్కి ఒక అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఫర్నిచర్కి ఆ వస్తువు ఏంటి, ఏమేంటి, ఏం సంబంధం లేదు. అంటే ప్రతి వ్యాపార అంశంలో స్త్రీని ఉపయోగిస్తున్నారు. ఈ అమ్మాయి మీద కత్తి తీసుకొని దాడి చేసిన వాడు ఎంత నేరస్తుడో, స్త్రీని ఒక కమోడిటీగా చూపిస్తున్న వ్యాపార వ్యవస్థలో అంతే నేరస్తులు. దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరండి? పేరెంట్సా? దానికోసం వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఎందుకు మంచి చూపించలేకపోతున్నాం? ఇవాళ ఒక హీరోయిజం అంటారు. హీరోయిజం, ఆయన పై నుంచి దూకి ఒక థమ్సప్ బాటిల్ పట్టుకుంటాడు. థమ్సప్ బాటిల్ నీ పిల్లలకి నువ్వు సపోర్ట్ చేయాల్సిందేనా? చేసే వస్తువు అసలు ఓకే. అసలు పై నుంచి దూకేది ఎవరండి? ఆ విద్యలో ఆరితేరిన వాళ్ళు. ఇప్పుడు సునీత విలియమ్స్ కావచ్చు, పెద్ద పారాషెల్లర్స్ కావచ్చు, వీళ్ళంతా ఎన్నో రికార్డులు నెలకొల్పారు కదా. వాళ్ళతో తీరా అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళతో తీయచ్చు కదా. వాళ్ళు రియల్ మోడల్స్ కదా, వాళ్ళు రియల్ హీరోస్ కదా. వాళ్ళతో తీయరా? వాళ్ళని చూపించవచ్చు కదా. వాళ్ళు ఇలా గొప్ప వాళ్ళు, ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇంత అంతరిక్షంలోకే వెళ్ళొచ్చారు, ఈ బాటిల్ పట్టుకోవడం వీళ్ళకెంత ఈజీ అని చూపించవచ్చు కదా. అక్కడ ఎక్కడ కూడా స్త్రీల యొక్క ప్రతిభ అవసరం లేదు. డూప్ పెట్టేసి డూప్గా ఉన్నవాడే ఎగిరేయాలి, దుంకాలే. ఏది హీరోయిక్ వ్యవహారాలలో ఆడపిల్ల వచ్చేటప్పటికి బట్టలే తక్కువ చేసుకోవాలి, ఎక్స్పోజింగ్ అంతే ఉండాలి. నువ్వు ఎంత ప్రతిభావంతురాలువైనా అంతే ఉండాలి. సో ఆ వ్యవస్థని కంట్రోల్ చేయడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను, వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. పటిష్టంగా పనిచేయాలంటే ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వం నాకు అనుకూలమైన పోలీసులు వేసుకుంటా, నాకు అనుకూలమైన వీళ్ళని వేసుకుంటా అనేది కరెక్ట్ కాదు. బట్ అగైన్ కమింగ్ టు దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, డెఫినెట్గా సివిలియన్స్ మంచి పద్ధతిలో జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది విదేశాలను చూసి నేర్చుకోవచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ అబ్బాయి కూకట్పల్లిలో హత్య చేసిన అబ్బాయి యొక్క విషయాన్ని కనీసం 50-100 సెమినార్లు జరగాలండి. ఒక నేరస్తుడుగా ఆ పిల్లవాడు ఎందుకు మారాడు, అటువంటి నేర ప్రవృత్తి గల పిల్లల స్వభావాలు ఎలా ఉంటాయి, దేనివల్ల వీళ్ళు ప్రొవగేట్ అవుతున్నారు, వీటన్నిటి సారాంశంలో ఒక 2-3 పాయింట్లు కీలకంగా వస్తాయి. దీని మీద పనిచేయాలి. దీని మీద ఇమీడియట్గా ప్రభుత్వాలు పనిచేయాలి. ఏవైతే పోన్ కానివ్వండి, క్రిమినాలజీ కానివ్వండి చూపిస్తున్నారో వాటిని అదుపు చేయడం ఈజీ, అది చెయ్యాలి. రెండోది ఏం చేయొచ్చు, అసలు అలాంటి సినిమాలు కనుక మెసేజ్ ఓరియంటెడ్గా అనిపిస్తే అలాంటి సినిమాలు వస్తే వాటిని వెంటనే కంట్రోల్ చేయాలి. వ్యాపార దృక్పథంతో వాటిని వదిలేయడానికి వీల్లేదు. సో జులాయితనము, దొంగతనము, వెకిలితనము, స్త్రీలను కించపరిచేటువంటి విధానాలు కనుక సినిమాల్లో ఉంటే వాటిని కట్ చేయాలి.